రివ్యూ ఆఫ్ కన్యాకుమారి సినిమా చూశాను. నాకు చాలా నచ్చిందని చెప్పను కానీ బట్ వన్ టైం వాచబుల్ అండ్ ప్యూర్ న్యాచురల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పాలి. అండ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కథ కూడా చాలా రొటీన్ స్టోరీ అండ్ థియేటర్లోని ఇది మిస్ అయినా పర్వాలేదు, డైరెక్ట్గా ఓటీటీలో చూసేయచ్చు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లోనే అవైలబుల్గా ఉన్నది. ఇది పక్కన పెడితే మన ఇన్డెప్త్ ఆఫ్ రివ్యూలోకి వెళ్ళే ముందు నేను అడిగేది ఏంటో మీకు తెలుసు. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేయొద్దు. సో ఫైనల్ వరకు ఇప్పుడైతే రివ్యూ వినండి. రొటీన్ స్టోరీ. ఈ సినిమా మొత్తం కూడా ఒక శ్రీకాకుళం డిస్టిక్లోనే జరుగుతుంది స్టోరీ మొత్తం కూడా. సో ఈ సినిమా ఉయ్యాల జంపాల లాంటి కాన్సెప్ట్ తోటే సినిమా తెరకెక్కిందని చెప్పాలి. ఎందుకు ఈ సినిమా గుర్తొచ్చిందని చెప్తున్నాను అంటే, ఈ సినిమా చూసిన తర్వాత సేమ్ అలాంటి సినిమా కొన్ని సీన్స్ అంటే ఊర్లో ఒక ఇద్దరు ప్రేమించుకునే సీన్స్ రాసుకొని సినిమా రొటీన్ లవ్ స్టోరీ లాగా సినిమాని డైరెక్టర్ ప్రజెంట్ చేశారు. సో ఇది కొత్త కంటెంట్ ఉన్న సినిమా అయితే కాదు. టైంపాస్కి అలాగే ఒక లవ్ స్టోరీ చూడాలి అని అనిపిస్తే ఈ సినిమా చూడవచ్చు. ఒక మంచి న్యాచురల్ లవ్ స్టోరీ ఇది కన్యాకుమారి అని చెప్పాలి. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది, కొన్ని దగ్గరలో వర్కౌట్ అవ్వలేదు, బట్ సినిమా ఎక్కడ బోరింగ్ కొట్టలేదు. నాకైతే నచ్చింది. ఈ సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను.